ఎన్నికల విధుల నుంచి విభిన్న ప్రతిభావంతులకు మినహాయింపు ఇవ్వాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం నాయకులు సుబ్బారావు శ్రీనివాసరావులు కోరుతున్నారు. ఎన్నికల విధుల నుండి తమను తప్పించాలని ఉన్నతాధికారులను కోరగా వారు సదరం సర్టిఫికెట్ తీసుకుని రావాలని అధికారులు సూచించడంతో ఎన్నికల విధులలో నియమితులైన విభిన్న ప్రతిభావంతులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సదరం సర్టిఫికెట్స్ కోసం బారులు తీరుతున్నారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం నాయకులు సుబ్బారావు శ్రీనివాసరావులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు వాటిని బేఖాతరు చేయడం దారుణమన్నారు. విభిన్న ప్రతిభావంతులను మరోసారి సదరం సర్టిఫికెట్స్ ను అందజేస్తే ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామ్షన్ చేయమని చెప్పారు. కానీ వారు ఆ రకంగా ఇవ్వకుండా ప్రత్యేకించి అప్పటికే ఎగ్జామ్షన్ పొంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి అందుల్ని కానీ శారీరక వికలాంగులు కానీ బదిలీలు కానీ మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా శల్య పరీక్ష చేస్తున్నాం మేము అని చెప్పి అంటూ ఉన్నారండి. 9 గంటలకి రమ్మన్నారు, 9 గంటలకు వచ్చాము. వచ్చిన తర్వాత మీరందరూ కాన్ఫరెన్స్ హాల్కి రండి, అక్కడ కూర్చోండి అన్నారు. అక్కడ కుర్చీలు ఏమీ లేవు. మళ్ళీ అన్నీ మనం పిలిచిన తర్వాత అప్పుడు అన్నీ తెప్పించడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కూర్చున్న తర్వాత 10-50 నిమిషాలకి మీరందరూ కూడా 18వ వార్డుకి వెళ్ళిపోండి అన్నారు. మరి అంతసేపు అక్కడే కూర్చున్నాం, సర్టిఫికేట్లు కలెక్ట్ చేశారు. కానీ ఎవరికే కూడా ఇప్పుడు దాకా సర్టిఫికేట్లు ఇవ్వడం జరగలేదండి. అసలు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు ఏ రకంగా మళ్ళీ పిలుస్తున్నారు అని అది చాలా దారుణం, దురదృష్టకరం అండి. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మానసిక వికలాంగులు అయితేనేమి, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అయితేనేమి, అలాగే విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమి వీళ్ళందరికీ కూడాను ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాల్సిందిగా చెప్పి ఉన్నారండి. చెప్పి ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మమ్మల్ని ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్ర హాస్పిటల్కి రమ్మని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం అనేది భావ్యం కాదని భావిస్తూ మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వికలాంగులుగా గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం కూడా జరిగిందండి. ఇలాంటి వికలాంగులుగా గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇలా పరీక్షించుకోమని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని పత్రికా అంటే విలేకరుల మూలకంగా మేము అడుగుతున్నామండి. ఉద్యోగాలు కూడా ఏంటంటే విభిన్న ప్రతిభావంతుల కోటాలోనే మాకు ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తారు. దయచేసి ఏంటంటే అందరికి మాకు ఏంటంటే విభిన్న ప్రతిభావంతులకి ఏంటంటే హాస్పిటల్ వాళ్ళకి రమామాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వెస్ట్ గోదావరి నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా మొత్తం సుమారు 1000 మందిని మెడికల్ బోర్డుకి క్యాంపు కేకేసేస్తారు. ఈ రోజు ఏంటంటే సర్టిఫికెట్లు జెన్యూనిటీ అంటే సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా మాకు అందరి దగ్గర ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన ఎందుకు నాలుగు తీసుకోవడానికి అని మేము ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాం సార్. దయచేసి మళ్ళీ ఇది పునరావృతం కాకుండా ఎన్నికల విధుల నుంచి మాకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా మీడియా వాళ్ళకి, మన అధికారులకి, ఎన్నికల కమిషన్ వారికి కూడా మనస్ఫూర్తిగా మీకు చేతులు లేకపోయినా సరే చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాం సార్.